రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఏపీ డివైఓకు సంబంధించి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లు ఇచ్చేశారు. సో రెస్పాన్స్ షీట్లు ఇచ్చిన తర్వాత అందరూ కూడా నేను పదే చెప్తూనే ఉన్నాను, మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. నేను ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2తో పాటుగా జనరల్ స్టడీస్ చాలా కీలకమని చెప్పాను. సో జనరల్ స్టడీస్ లో ఎవరైతే మంచి స్కోర్ అంటే సుమారుగా ఒక 100 వరకు స్కోర్ తీసుకురాగలిగారో వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ టాప్ స్కోర్స్ లో ఉన్నారు. సరే ఏదేమైనా ఇక ఎగ్జామ్ అయితే అయిపోయింది, రెస్పాన్స్ షీట్లు వచ్చేసాయి. ఇక ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను, మనం ఒక 3 days నుంచి చెప్తూనే ఉన్నాను, అందరూ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాశారో వీళ్ళందరూ కూడా ఒక్కసారి స్టడీ చేయండి. ఎగ్జామ్ పేపర్ ని, మీరు రాసిన పేపర్ ని స్టడీ చేయండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ మీరు ఐడెంటిఫై చేయండి. మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి సోమవారం అంటే రేపు రోజు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఒక లింక్ ఇస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు ఏవైతే తప్పులు ఐడెంటిఫై చేశారో వాటిని ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకొని ఏ క్వశ్చన్ నెంబర్ అవన్నీ కూడా నీట్ గా మీరు అక్కడ మెన్షన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రతి క్వశ్చన్ కి ఒక 100 రూపాయలు చొప్పున కట్ అవుతుంది. 100 రూపాయలు డబ్బులు కట్టాలి మనం. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి మరి అందరూ కూడా అలర్ట్ గా ఉండి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా మరి ఫుల్ ప్లెడ్జ్డ్ గా అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయని దానితో సంబంధం లేకుండా ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయండి. అబ్జెక్షన్స్ అంటే మాక్సిమం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది ఉన్నాయా లేవా అని. ఉంటే మీకు అది అనిపించిన దానికి పెట్టేసేయండి అంతే. తర్వాత ఏపీపీఎస్సీ నిర్ణయం అనేది ఫైనల్. ఇక ఫైనల్ గా ఇదంతా అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైనా చూసుకుంటూ వస్తే ఈ మార్కుల సరళి ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యాజ్ యూజువల్ గా గమనించిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే నాకు తెలిసి ఇక్కడ ప్రతి 10 మందిలో ఒక 6 నుంచి 7 మంది, ప్రతి 10 మందిలో మాక్సిమం 300 మార్కులు చేస్తున్నారు. అంటే డివైఓ పైన ఆల్రెడీ చదివిన వాళ్ళు, డివైఓ కోసం ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాక్సిమం 300 మార్క్స్ చేశారు. ఇక్కడ ఈ డివైఓ కోసం చదివిన వాళ్ళందరూ కూడా మాక్సిమం 300 మార్కులు చేశారు. ఇక మనము ఈ నిన్న రోజు నుంచి మొన్నటి రోజు నుంచి అంటే మనకు రెస్పాన్స్ షీట్లు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం గమనిస్తుంటే 354, 352 అదే మాదిరిగా 350, ఇంకా కొంతమంది నిన్న చూసాను నేను 360 కూడా చెప్తున్నా చెప్పంటున్నారు. సో కాబట్టి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ అనేది మరి అంత ఉంటుందా అనేది మనకు కొంతమందికి డౌట్. హైయెస్ట్ మార్క్స్ అంత ఉంటుందా, మరి అంతవరకు ఇచ్చిన 450 మార్కుల పేపర్లో 364 మార్కులు రావడానికి అవకాశం ఉందా, 364 మార్క్స్ రావడానికి అవకాశం ఉందా అనేది ఒకసారి ఆలోచించుకుంటూ వస్తే నిన్న నేను అంటే మనకు రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మనకు సోషల్ మీడియాలో ఏదో ఒక వ్యక్తి పేరు చూసాను, సమ్ ఎక్స్ అనే వ్యక్తి నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 359 వస్తున్నాయి. నాకు ఇది జనరల్ స్టడీస్ ఎలా వచ్చినవి, అదే మాదిరిగా ఎడ్యుకేషన్ 1 ఎలా వచ్చింది, ఎడ్యుకేషన్ 2 ఎలా వచ్చింది చెప్పేసి ఒక క్రియేట్ చేసేసి టెలిగ్రామ్ లో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ను దాన్ని క్రియేట్ చేసేసుకొని అది సర్క్యులేట్ చేశారు. మన వాళ్ళు ఎక్కడైతే సోషల్ మీడియా కదా సర్క్యులేట్ చేసేసరికి అదంతా సర్క్యులేట్ అయిపోయింది. సో ఇట్లా మనకు హైయెస్ట్ మార్క్స్ కోసం ఎందుకు ఇంత తాపత్రయం? అసలు వాళ్ళ ఎగ్జామ్ రాశారా లేదా, ఒకవేళ రాస్తే అన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. సరే ఏది ఏమైనా కానీ ఇది ఒక యాంగిల్. అంటే ఇన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందా, దీన్ని బేస్ చేసుకుని ఈ 364 కానీ 354 కానీ ఈ హైయెస్ట్ మార్కులను బేస్ చేసుకుని ఇక ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గరిష్టంగా మార్కులు 354 వచ్చాయి కదా,
మరి మనకు పోస్ట్ వస్తుందా రాదా అనేది ఒకసారి వాళ్ళు బేరీజు వేసుకొని వాళ్ళు వాళ్ళ స్కోర్ని కూడా వచ్చిన దానికంటే కొంత ఎక్కువ చెప్పుకుంటూ, అంటే గౌరవప్రదమైన స్కోర్ని చెప్పుకుంటూ, వచ్చిన దానికంటే ఎక్కువ మార్కులు చెప్పుకుంటూ, సో ఇంతవరకు నేను కూడా ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు నేను 310 వరకు తెచ్చుకోగలిగాను, 305 వరకు తెచ్చుకోగలిగాను అంటే వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకొని వచ్చిన దానికంటే ఎక్కువ మార్కులు చెప్పుకుంటూ ఇలా ఉండడం వల్ల మనం ఏది కూడా అంచనా వేయగలం. జెన్యూన్ మార్క్స్ ఎవరైతే పర్ఫెక్ట్ మార్క్స్ ఎవరైతే చెప్పగలుగుతారో అప్పుడు మాత్రమే మనం అంచనా వేయగలుగుతాం. ఎందుకని ఇలా అంచనా వేయలేకపోతున్నాం చెప్పంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత అందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరు ఎలా ఉన్నారు, అబ్బా చాలా మార్క్స్ వస్తాయి, 270, 250 అట్లా చెప్పుకుంటూ వచ్చారు. సరే కీ ఇచ్చిన తర్వాత దాన్ని అంతా పరిశీలిస్తే కొంతమంది సైలెంట్ అయిపోయారు. సో సైలెంట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ అందరూ ఈ గ్రూప్ 2 మన ప్రైమరీ గ్రూప్ 2 యొక్క పేపర్స్ మీద అనాలిసిస్ చేసి ఇదిగో ఇలా ఉంటుంది, కట్ ఆఫ్ ఇలా ఉండొచ్చు, మాక్సిమం అయితే ఒక 190 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీలో, ఒక 180 వరకు మనకు రిజర్వేషన్ కేటగిరీలో రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి అని అనాలిసిస్ చేస్తూ వచ్చాం. తీరా మనకు రిజల్ట్ ఇచ్చారు. నిన్న గ్రూప్ 2 సంబంధించిన రిజల్ట్ ఇస్తే 210 మార్కులు వచ్చిన ఓపెన్ క్యాండిడేట్, అంటే 210 మార్కులు వచ్చిన ఓసీ క్యాండిడేట్స్ కూడా మరి 1:2 రేషియోలో అవకాశం లేదు. 210 వచ్చిన అంటే ఐ థింక్ ఓసీ క్యాండిడేట్స్ అనుకుంటా నేను. మిగతా రిజర్వేషన్ వాళ్ళకు 182 కూడా కొంతమంది కనిపించింది చెప్పన్నారు, 180 కూడా కనిపించింది చెప్పన్నారు. మరి ఎస్సీ ఎస్టీలకు కానీ లేకపోతే మనకు బీసీ వాళ్ళకు కానీ ఇట్లా మనకు చాలా మంది చూసాం. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ఇక్కడ 200కు పైన మార్కులు ఉన్న వాళ్ళు మరి సుమారుగా ఒక 1500 నుంచి 2000 వరకు ఉండొచ్చేమో అనిపించింది. అప్పుడు మామూలుగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కనీసం 200 పైన మార్కులు ఉన్న వాళ్ళు ఒక 200 మంది 300 మంది ఉంటారని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ 2000 మంది పైన కనిపించారు. సో ఇక్కడ నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే డివైఈఓ విషయంలో కూడా కేవలం సోషల్ మీడియాలో స్క్రోల్ అయ్యే మార్క్సే కాకుండా అసలు కొంతమంది మార్క్స్ చెప్పుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే మరి 350, 360 అనేది ఉండొచ్చేమో, లేకపోతే మధ్యలో 340, 330 ఇట్లా చాలా మార్క్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఇట్లా మనం జెన్యూన్ మార్క్స్ చెప్పుకోవడం వల్ల జెన్యూన్ మార్క్స్ చెప్పుకుంటే మరి మంచిది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ అనుకున్నాం కదా, సైకాలజీలో అనేక రకాల మనకు రక్షణ తంత్రాలు ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకుంటూ మరి మన మిత్రులు చాలా మంది కూడా సరే చాలా వరకు అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు. ఏదైనా కానీ పోటీ ప్రపంచం ఇది. ఈ పోటీ ప్రపంచంలో మరి అందరం కూడా దీన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి. అంతేగాని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి దాని మీద మనం రకరకాల కామెంట్స్ ఇట్లా ఏముండాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అయితే అయిపోయింది, ఎగ్జామ్ చదివేశాము. సరే ఇక్కడ మరి ఆ సిలబస్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది రకరకాల కామెంట్స్ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏది ఏమైనా కానీ డివైఈఓకు సంబంధించి మొత్తం మీద నేను ఎందుకు చెప్పానంటే గ్రూప్ 2లో 200కు పైన ఉండే వాళ్ళ యొక్క సంఖ్య 200కు మించి ఉండదు అని అనుకున్న వాళ్ళందరి యొక్క అంచనాలు పటాపంచలు అయిపోయాయి. 200-300 మంది కూడా ఉండరులే నాకు తెలిసి, 200 పైన మార్క్స్ ఉన్న హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళని చెప్పి అనుకున్నారు. కానీ చాలా మంది ఉన్నారు. సో అదే మాదిరిగా డివైఈఓలో కూడా ఇప్పుడు మనం సరళి అర్థమైపోయింది. యావరేజ్ గా ప్రతి వ్యక్తి ఈవెన్ అసలు ఏం ప్రిపేర్ కాకుండా సింపుల్ గా వచ్చి ఎగ్జామ్ రాసిన ప్రతి వ్యక్తి సైతం నాకు తెలిసి 300 మార్కులు చేశారు. ఏం ప్రిపేర్ కాని వాళ్ళు కూడా చేశారు. నేను ప్రత్యక్షంగా చూసి చాలా మందిని అయితే వితౌట్ ప్రిపరేషన్ 280, 290 వరకు స్కోర్ చేశారు. ఇది వితౌట్ ప్రిపరేషన్. ఇక ప్రిపేర్ అయిన వాళ్ళు తప్పనిసరిగా 300 పైన కంపల్సరీ స్కోర్ వస్తుంది. ఇక కొంచెం జీనియస్ క్యాండిడేట్స్
అంటే మనకు ప్రజ్ఞ ఐక్యూ అనేది 140 150 ఉన్న వాళ్ళు కొంతమంది కంపల్సరీ ఉంటారు కదా, వాళ్ళు ఇక 320 330 అట్లా చేస్తుండొచ్చు. సో కాబట్టి ఇక్కడ రెగ్యులర్ గా జెన్యున్ గా మీకు వచ్చే మార్కులు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నిన్న మనకు రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత, శుక్రవారం సాయంత్రం రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత ఒక వీడియో చేశాను. శుక్రవారం సాయంత్రం నుంచి మళ్ళా శనివారం నిన్నంతా పరిశీలించిన తర్వాత ప్రతి కేటగిరీలో, ఈవెన్ ఎస్సీ కేటగిరీ ఆల్సో కూడా మనకు 300 పైన మార్క్స్ ఉన్న వాళ్ళు కనిపించారు. విహెచ్ క్యాండిడేట్స్ కూడా, విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా మరి డిఫరెంట్ రిజర్వేషన్స్ లో మనకు బీసీఏలో కానీ ఎస్సీ కేటగిరీలో కానీ వాళ్ళు కూడా కనిపించారు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే మనం విహెచ్ అంటే ఇక్కడ నాకు తెలిసి రెస్పాన్స్ షీట్లు చూసుకోవడం తెలియదు అని మనం ఎవరిని అనుకోలేదు. ఎందుకంటే రెస్పాన్స్ షీట్లు మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ టిక్ మార్క్ ఒకటి ఉంటుంది, కింద మనకు నెంబర్ ఒకటి ఉంటుంది, మనకు చూజ్ ఆప్షన్ అని. ఈ రెండు అక్కడ టిక్ మార్క్ లో ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ చూజ్ ఆప్షన్ లో అదే నెంబర్ ఉంటే ఆ రెండు టాలీ అయితేనే అది కరెక్ట్ మార్క్. ఆ రెండు టాలీ కాకపోతే మనం అది తప్పేసుకోవాలి. సో మీకు అందరికి రెస్పాన్సిబిలిటీ చూడడం తెలుసు కాబట్టి అందరూ అవన్నీ అయిపోయిన తర్వాత మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ స్టడీస్ లో 117 మార్కులు మనం అటెంప్ట్ చేసాం అనుకోండి, ఒక 15 మార్కులు పోయాయనుకోండి, అప్పుడు 117లో నుంచి 15 మార్కులు తీసేశారు, 112 మార్కులు నీకు వస్తాయి. ఇప్పుడు 102 మార్కులు నీకు వస్తాయి. ఈ 102 మార్కుల నుంచి మనం ఏం చేయాలి, 15 మార్కులకు నెగిటివ్ మార్క్స్ తీసేయాలి. అంటే 5 మార్కులు తీసేస్తే మనకు 97. అట్లా మనము అంటే అందరికి తెలుసు, ఈ లెక్కలన్నీ తెలుసు. ఒక్కసారి ఒకవేళ మీరు ఏదైనా పొరపాటుగా అట్లా లెక్క వేసుకున్నా కానీ ఇట్లా మీరు జాగ్రత్తగా మళ్ళొక్కసారి మీ యొక్క రెస్పాన్స్ షీట్ మరొకసారి చెక్ చేసుకొని నీట్ గా మీకు వచ్చిన స్టాండర్డ్ మార్క్స్ ఒకసారి బేరీజ్ వేసుకొని మీరు అంచనాలు పెట్టుకోండి. వస్తుందా రాదనే దాన్ని బేస్ చేసుకుని అంచనా పెట్టుకుంటే మంచిది. అయితే నేను మాక్సిమం అయితే అందరూ కూడా ఇప్పుడు జనరల్ స్టడీస్ లో మాక్సిమం ఒక యావరేజ్ క్యాండిడేట్ అంటే జనరల్ స్టడీస్ లో కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు మాక్సిమం ఒక 80-85 వరకు చేయగలిగారు. ఇంకా కొంచెం బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళు 100 వరకు చేయగలిగారు. సో ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ అందరూ 100, 105, 110 అటు వరకు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేశారు అందరూ ఆల్మోస్ట్ ఆల్. సో దీని అంతా బేరీజ్ వేసుకొని మొత్తం మీద అయితే గ్రూప్ 2తో మనం దీన్ని పోల్చుకుంటే సో ఇక్కడ ఈ మార్క్స్ రావడానికి అవకాశం ఉందా అంటే మరి గ్రూప్ 2లో కూడా సేమ్ అదే జరిగింది. అన్ని మార్క్స్ వస్తాయా అంటే 250 వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ 270 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్పంటారు మొత్తానికి. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు రావడానికి అయితే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను వాస్తవంగా అయితే. అంటే పేపర్ అంత ఈజీగా ఉంది కాబట్టి మార్క్స్ కూడా అలానే కనిపించాయి మనకు. ఎడ్యుకేషన్ అలానే మార్క్స్ కనిపించాయి. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మరి పర్ఫెక్ట్ గా మీ మార్క్స్ ఒకసారి నీట్ గా గెయిన్ చేసుకొని నీట్ గా వాటిని ఒకసారి కౌంట్ చేసుకొని తర్వాత ఇక ఏదేమైనా కానీ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఓసీ క్యాండిడేట్స్ కావచ్చు లేకపోతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నియర్లీ 300 మార్కులు చేయగలిగారు ఆ పేపర్లో. ప్రతి ఒక్కరు కూడా. ఇక ఒకవేళ 300 కన్నా తక్కువ మార్కులు వచ్చారంటే అది వారి యొక్క అదృష్టం బాగాలేకపోవడం నాకు తెలిసి అయితే. వారి యొక్క అదృష్టం అంటే లక్ లేని వాళ్ళు మాత్రమే 300 కన్నా తక్కువ మార్కులు చేశారు నేను అనుకుంటున్నా వాస్తవంగా అయితే. అంటే ప్రతి ఒక్కరు అంటే ఏం చదవకుండా జస్ట్ అప్పటికప్పుడు ఎగ్జామ్ అప్లై చేసి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా రాయగలిగారు. ప్రశాంతంగా రాయగలిగే పేపర్ అదంతా కూడా కష్టమైన పేపర్ ఏం కాదు. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత గ్రూప్ 2 మాదిరిగానే డివైఈఓ కూడా కొంతమంది మార్క్స్ చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓవర్గా చెప్పుకునే వాళ్ళు, బయట చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే, చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా 300కు పైన ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే ఏదేమైనా కానీ మనకు ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు మాత్రమే ఉంటాయి ఓసీలకు, లేడీస్కి 6 పోస్టులు మాత్రమే ఉంటాయి. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్ లో ఎవరైతే విహెచ్ వాళ్ళకు 2 పోస్టులు కనిపించాయి, ఆ విహెచ్ వాళ్ళు ఏ కేటగిరీలోనే వెళ్ళొచ్చు. అంటే ఆ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ విహెచ్ వాళ్ళు అనుకోండి, ఎస్సీ రిజర్వేషన్ లో ఉండే జెంట్స్ కు 4 పోస్టులు ఉన్నాయి. ఆ 4గిట్లో ఎస్సీ వాళ్ళు విహెచ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. బీసీఏలో 2 ఉన్నాయి. బీసీఏలో ఒకవేళ వాళ్ళు ఏమైనా విహెచ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లా మనకు విహెచ్ క్యాండిడేట్స్ కావచ్చు. ఇప్పుడు ఎస్టీ ఉమెన్స్ అసలు లేవు. అట్లా ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని
ఒక సిస్టమేటిక్ గా దాన్ని ముందుకు ఫాలోఅప్ చేసుకోండి. తర్వాత అందరూ అబ్జెక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక రెస్పాన్సిబిలిటీ అయితే మనకు వచ్చాయి కాబట్టి ఇక రిజల్ట్ విషయం తీసుకుంటే రిజల్ట్ అనేది మనకు కోర్టు యొక్క తీర్పుకు లోబడి, అంటే ఆల్రెడీ రిజల్ట్ పైన స్టే తెచ్చుకున్నారు కాబట్టి ఆల్రెడీ కోర్టు కేసు విషయంలో మరి ఆ కోర్టు కేసు అనేది ఏమవుతుంది అనేది మనకు రాబోయే కాలం తెలుస్తుంది. దాని గురించి మనం ఏం మాట్లాడలేం, తెలియదు కాబట్టి రిజల్ట్ అయితే కోర్టు కేసును బేస్ చేసుకుని ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ అదొకటి గుర్తుపెట్టుకొని అందరూ అబ్జెక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.